నమస్తే, వెల్కమ్ టు మై షో. అండ్ ఈ మధ్యకాలంలో చాలామంది అంటే టీత్ వల్ల చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో నిజంగా అంటే ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాటికి అంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, సో వాటి గురించి ఈరోజు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందు ప్రజెంట్ మనం ఒక స్పెషల్ డాక్టర్ దగ్గర ఉన్నామండి, డెంటల్ స్పెషలిస్ట్. అంటే ఈ మధ్యకాలంలో చాలామంది అంటే ఈ పళ్ళు ఊడిపోవడము, టీత్ పరంగా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో దీనికి గల అంటే ట్రీట్మెంట్ ఏంటి, ఎలా తీసుకోవచ్చు, సో ఎలాంటి సూచనలు పాటించాలని చెప్పేసి సో ఈరోజు డాక్టర్ గారు సో మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందు కూర్చున్నారు. ఒక్కసారి వారిని క్లుప్తంగా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ రాయ్. వెరీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అంటే ఇంతకు సొసైటీలో చాలామంది ఏంటంటే ఈ టీత్ ప్రాబ్లం అనేది బాగా ఇదైపోయింది ఇప్పుడు. సో చాలామంది రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్లో చాలా తక్కువ ఏజ్లోనే పళ్ళన్నీ ఊడిపోతున్నాయి. నిజంగా తక్కువ ఏజ్లో పళ్ళు ఊడిపోవడం అంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది అంటే వినడానికే. దానికి అంటే రీజన్స్ ఏంటి, ఎందుకు ఊడిపోతాయి? చాలా పళ్ళు ఊడిపోవడానికి ఒక రీజన్ కాదు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. పెథలాజికల్ ఉండొచ్చు, జెనెటికల్ ఉండొచ్చు. పెథలాజికల్ అంటే మనం మా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోయినా వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, అవి అగ్రివేట్ అవ్వడము, గమ్స్ కానీ బోన్ కానీ, పెరిడాంటల్ లిగమెంట్ అంటే పంటిని బోన్కి అతికించే ఒక లిగమెంట్, ఒక స్పేస్ ఉంటుంది, దట్ ఈస్ సాఫ్ట్ టిష్యూ ఉంటుంది, అది వీక్ అయిపోవడం వల్లనూ రకరకాల రీజన్స్ అయితే ఉన్నాయి. పేషెంట్ని చూసి పేషెంట్తో మాట్లాడి అతని హిస్టరీ కనుక్కుంటే కానీ దేనివల్ల ఏ రీజన్ వల్ల ఊడిపోయినాయి. ఇప్పుడు యాక్సిడెంటల్ ట్రామా ఉండొచ్చు, తగలడం వల్ల పదులు కదిలిపోవడం, బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్లో దానివల్ల ఉండొచ్చు. అదే ఓరల్, ఇంతకుముందు చెప్పినట్టు ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఉండొచ్చు. జెనెటికల్గా ఏదన్నా వాళ్ళ ఫాదర్స్ నుంచి వచ్చినవి కంటిన్యూస్గా వాళ్ళ ఫ్యామిలీలో అలానే జరుగుతుంది అని అట్లా వచ్చి ఉండొచ్చు. ఇంకా డయాబెటీస్ ఉండొచ్చు. ఇప్పుడు కొంతవల్ల ఏమవుతుందనంటే డయాబెటీస్ ఆబ్వియస్గా ఇప్పుడు 25 to 30 మధ్యలో కూడా డయాబెటిక్ పేషెంట్స్ వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే డయాబెటీస్ వచ్చినంత మాత్రాన పళ్ళు ఊడిపోవు. వీళ్ళు ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయరు, పైగా డయాబెటీస్ గారగడుతుంది, పళ్ళు పుచ్చుతాయి, గమ్స్ వీక్ అవుతాయి, బోన్ వీక్ అవుతుంది. అతను మెయింటైన్ చేస్తే ఏ 50కో 60కో 70కో ఊడిపోవాల్సిన పళ్ళు అప్పుడే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఉంటే 30లో ఊడిపోతాయి. అలాంటి వాళ్ళకి కొద్దిగా బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ లైఫ్ దే హ్యావ్ టు సీ. ముందంటే చాలా ఇంకా స్కోప్ ఉంది, దాన్ని నిలబెట్టుకోగలిగే స్కోప్ ఉంది. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల తొందరగా పళ్ళు ఊడిపోవడము, కదులుతున్న ఏం లేదు పన్ను గట్టిగానే ఉంది వచ్చే పేషెంట్స్ కూడా చాలామంది వాళ్ళ ముందు పన్ను కదులుతూ ఉంటుంది. ఇది పర్లేదు సార్, దీంతో కొరుకుతాను, అది గట్టిగానే ఉంది, దాని మీద కొరుకుతున్నాను అంటారు. కానీ చూస్తే పన్ను ఊగుతుంటుంది. లేదండి ఏం కాదని అంటారు. అట్లా నెగ్లెక్ట్ చేయడం వల్ల అగ్రివేట్ అయ్యి ఊడిపోవడం అనేది ఉంటుంది, లేదా ట్రామా ఉంటుంది. మేజర్ రీజన్స్ ఉంటాయి. చిన్న వయసులో ఊడిపోతున్నాను అంటే ఖచ్చితంగా అది రిలేటెడ్ టు డయాబెటీస్ ఆర్ జెనెటికల్, ఇంప్రాపర్ ఓరల్ హైజీన్, అంతే. అవి మెయిన్ రీజన్స్. అవి జనరల్గా బ్రష్ ప్రాపర్గా చేయకపోయినా కూడా అంటే బ్రష్ ప్రాపర్ అంటే ఓవర్ బ్రషింగ్గా పడుతుంది, తక్కువ చేస్తే గార కట్టడము, స్టెయిన్స్, మరకలు అంటాము, మరకలు, తినింది ఫుడ్ లాడ్జ్మెంట్, తినింది అక్కడే ఉండిపోవడము, రెండు పళ్ళ మధ్యలో గ్యాప్లు ఎక్కువైపోవడము. దీనిలో ఒకటి ఉంది, ఫస్ట్ సాఫ్ట్గా ఏర్పడుతుంది పంటి చుట్టూ, అది రాను గట్టి పడుతుంది, క్యాలిక్యులస్ గార అంటాం. ఆ గార కాస్తే చిగురుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ చిగురు ఇన్ఫ్లేమ్ అంటే వాపు వచ్చే విధంగా చేస్తుంది. ఇక్కడ మెయిన్ రీజన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందనంటే ఎప్పుడు గమ్స్లో వాపు తెలియదు. మన చెయ్యి మీద కాలు మీద కనపడినట్టు వాపు కనపడుతుంది. ఆ వాపు కనపడాలి అని అంటే డెంటిస్ట్కే తెలుస్తుంది. ఎందుకంటే అతను దాని గురించి చదువుకుంటాడు కాబట్టి ఆ వాపు ఎట్లా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. బ్లీడింగ్ గమ్స్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ బ్లీడింగ్ గమ్ స్టార్ట్ అవుతేనే దాన్ని జింజివైటిస్ అంటారు. జింజివైటిస్ అని అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జింజివా. దాన్ని అలా నెగ్లెక్ట్ చేసుకుంటూ, అలా చేయించుకోకుండా, క్లీనింగ్ చేయించుకోకుండా, దానికి ట్రీట్మెంట్ చేసుకోకుండా పెరిడాంటైటిస్ అంటారు. పెరిడాంటైటిస్ అని అంటే ద టూత్ సపోర్టింగ్ టిష్యూ అన్ని, బోన్, సాఫ్ట్ టిష్యూ, జింజేవా, పెరిడాంటల్ లిగమెంట్ అన్నిటికీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ రాగానే అన్నీ వీక్ అయిపోతాయి, అన్నీ తగ్గడం మొదలు పెడుతుంది. చిగురు తగ్గుతుంది. చిగురు తగ్గిందంటే ఇప్పుడు చిగురు, బోన్ పైన చిగురు ఉంటుంది, చిగురు తగ్గుతుందంటే అర్థం ఏంటి? బోన్ కూడా తగ్గుతుందని. చిగురు తగ్గి బోన్ ఏం బయటికి కనపడదు. చిగురు కిందకి వెళ్తుందని అంటే బోన్ కూడా
ఆ ఏరియాలో కిందికి వెళ్తుందనే బోన్ మీదే చిగురు ఉంటుంది. సో పెరిడాంటైటిస్ వస్తుంది. పెరిడాంటైటిస్ నెక్స్ట్ లెవెల్, దాంట్లో గ్రేడింగ్ ఉంటుంది, ప్రతి దాంట్లో గ్రేడింగ్ ఉంటుంది. జింజివైటిస్లో గ్రేడింగ్ ఉంటుంది, పెరిడాంటైటిస్లో గ్రేడింగ్ ఉంటుంది. ఒక గ్రేడింగ్ ఒక 1-2 గ్రేడింగ్స్ ఉన్నప్పుడు ఏమన్నా కాపాడుకోవచ్చు చేసుకుంటే. నెక్స్ట్ స్టేజ్ గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఆ స్టేజ్ దాటి వెళ్ళిపోతుంది అనుకుంటే యూఆర్ గెటింగ్ ఇన్ టు డేంజర్ జోన్. పళ్ళు వదిలేనవి మెల్లగా ఊగడం. దీనిలో మిస్కాన్సెప్షన్ ఏది ఉందనంటే, ఇప్పుడు చిగురు తగ్గుతుంది, ఒక 2 mm తగ్గింది అనుకోండి, ఇది మొత్తం ఉండాల్సిన చిగురు ఈ 2 భాగాలు తగ్గింది, ఈ భాగం ఉంది, ఇది వాచింది. వాచితే ఏమవుతుంది, పైకి వస్తుంది, బాగానే ఉంది కదా సార్ అంటారు. ఆ వాపు తగ్గితే తెలుస్తుంది మన చిగురు ఏ లెవెల్కి ఉందా అని. ఇప్పుడు నా మజిల్ నా చెయ్యి ఆపరేషన్ అయ్యి ఇంతలా వాచింది అనుకున్నా అంటే కండలు వచ్చినట్ట కాదు కదా, మజిల్ పెరిగినట్ట కాదు కదా. అట్లాగా చిగురు ఏదైతే మనకు ఇన్ఫ్లేమ్ అయిందో ఆ ఇన్ఫ్లేమ్ అయింది పైకి వచ్చినట్టే ఉంటుంది, కానీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత తెలుస్తుంది ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిన తర్వాత నా చిగురు లెవెల్ ఎక్కడికి ఉంది ఏంటి అని. ఇలాంటివన్నీ మిస్కాన్సెప్షన్స్. అంటే నాకేం లేదు బాగుంది అనుకోవడం. ఈ లెవెల్స్ అన్ని గ్రేడ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ దీనికి ఏదన్నా చేయాలి స్టార్టింగ్ స్టేజెస్లో అంటే క్లీనింగ్ చేయించుకొని చక్కగా పెట్టుకోవడం, బ్రషింగ్ టెక్నిక్స్. డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే అడగడం ఎలా బ్రష్ చేయాలి. అందరు అడిగే ప్రశ్న, నార్మల్ ప్రశ్న, బ్రష్ ఏది పేస్ట్ ఏది. నువ్వు బ్రష్ ఏది పేస్ట్ ఏది కాదు కావాల్సింది, నేను ఏ కారు వాడుతున్నాను అని కాదు, నాకు ఫస్ట్ డ్రైవింగ్ వచ్చారా అని. అలాగా నాకు బ్రష్ నేను ఏ పేస్ట్ వాడుతున్నాను, నేను ఏ బ్రష్ వాడుతున్నాను, బ్రషింగ్ ఎలా చేస్తున్నాం అది ప్రైమరీ థింగ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ దానిలో కూడా. బాస్ టెక్నిక్ అని, మాడిఫైడ్ బాస్ టెక్నిక్ అని, ఇట్లా రకరకాల వాటిని మేము పోయి క్లినికల్గా మేము అకాడమికల్గా మేము ఏమైతే పదాలు వాడతామో అలా కాకుండా జనరల్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఆ పదాలు చెప్తే అర్థం చేసుకోలేరు చాలామంది. సో జనరల్గా బ్రషింగ్ టెక్నిక్ ఇలా రుద్దకండి, ఇలా కిందికి మీదికి రుద్దండి. బ్రషింగ్ వేసి బరబర ఇక్కడ చూస్తే వంటగదిలోనో 2 నిమిషాలు అయిపోవాలి బ్రషింగ్ కూడా. 2 నిమిషాలు చేసేవాళ్ళు ఉన్నారు, 40 నిమిషాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాక్యూమ్ క్లీనర్ మాత్రమేమో అనిపిస్తుంది లోపల, అది వాక్యూమ్ క్లీనర్ కాదు, అది పళ్ళు తోముకుంటుంటారు. అట్లాగా వేసి గట్టిగా బ్రష్ చేయడము అలాంటివి చేయకూడదు. ఓవర్ కాన్షియస్ అంటే ఇంకా చాలా బాగుండాలి, ఇంకా తొంతే ఇంకా బాగా అవుతాయి, వైట్గా అవుతాయి అని ఎక్కువ బ్రష్ చేయడం, గట్టిగా దాని మీద పెట్టి పెట్టడం, 2-3-4 సార్లు బ్రష్ చేయడం, అది కూడా 15 నిమిషాలు 10 నిమిషాలు బ్రష్ చేయడం, అంటే ఓవర్గా థింక్ చేయడం దాని గురించి. అలా కాకుండా కరెక్ట్గా బ్రష్ 2 times చేసుకుని చేయాల్సిన పద్ధతిలో చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఏ ప్రాబ్లమ్స్ రావు. కానీ చేయాల్సింది కరెక్ట్గా 2 times చేస్తే చాలు. అలాగే మన డైలీ లైఫ్లో మనం దానికంటూ ఒక లిమిట్ పెట్టుకోవాలి. ఇంకొకటి, నేను అంటే విలేజ్లో ఉన్నప్పుడు ఒక పర్సన్ అంటే ఆల్మోస్ట్ 26 to 27 years ఉంటాడు, పళ్ళు మొత్తం ఊడిపోయాయి. ఇంత చిన్న ఏజ్లో అతని పళ్ళు ఎలా ఊడిపోయాయని చెప్పేసి నేను ఒక పర్సన్ అడిగాను, ఆయనకు రిలేటెడ్ పర్సన్. ఆయనట చేతబడి చేశాడట, మంత్రాలు చేయడం వల్ల ఆ పళ్ళు ఊడిపోయాడు అని చెప్పేసి అన్నారు. అంటే సైంటిఫిక్గా ఇప్పుడు మనంతా సైంటిఫిక్ జనరేషన్లో ఉన్నాం, అంతే ప్రెసెంట్ అంతా నిజంగా మంత్రాలకు చెంతకాలే రాలో పళ్ళే రాలిపోతే చెప్పండి. మేము ఒక్కొక్కసారి ఒక్కొక్క పన్ను రాక నానా కష్టాలు పడతాం. క్లినిక్లో ఒకసారి పిప్పి విరిగిపోయి పళ్ళు రాక మేము ఇబ్బంది పడుతుంటే ఆయన ఎవరో ఒకసారి నాకు పరిచయం చేస్తే, నాకు అటువంటి కేసు ఏదైనా వస్తే ఆయనకు చెప్పి నేను చేయించుకుంటాను. సరే పన్ను రావడం లేదండి, కొద్దిగా చేతబడి చేశారంటే ఆ పట్టికి వచ్చేసిద్దేమని. అట్లాంటిది ఏమి ఉండదు, అదంతా ఫ్రాడ్, అంతా అబద్ధం. అటు మంత్రాలకి పళ్ళు రావడం కానీ చేతబడులకు అలా అన్నప్పుడు నువ్వు ఏ జనరేషన్ ఉన్నారా బాబు అన్నాను. ల్యాక్ ఆఫ్ అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అది అతనికి ఏంటి ఎలా. మనం ఏ 15th centuryలో 11th centuryలోనో ఉంటే సరేలే ఆ కాలంలో ఏవో ఉన్నాయని అనుకోవచ్చు. ఇంత చదువుకున్న తర్వాత ఇంత బయటకు వస్తున్నారు, ఇంత కుర్రాళ్ళు బయటకు వచ్చి చదువుకుంటున్నారు, ఇప్పుడు కూడా అవి నమ్ముతారంటే. అయినా ఒక మాట, చేతబడి చేసేవాడు కూడా వాళ్ళ పళ్ళకే చేయాలా. చేతబాటు చేసే వాళ్ళకి ఎక్కువ చేయడం వల్ల వాళ్ళకి పళ్ళు ఊడిపోతాయట. చేసే వాళ్ళకే అట్లాంటివి చేసే పర్సనే. ఇప్పుడు ఒకటి చెప్తానండి, మంత్రాలు ఇవి అవి దానికి నేను సైంటిఫికల్గా నా అనాలిసిస్ నేను చెప్తా. మంత్రాలు చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు, కొండల్లోనో గుట్టల్లోనో ఉంటారు. వాళ్ళకు ఒక ఇల్లు పాడు ఉండదు, వాళ్ళకి ఇచ్చినా పెట్టుకోరు. వాళ్ళు అంతసేపు అడవి చుట్టూ పుట్ట చుట్టూ దాని చుట్టూ తిరుగుకుంటూ ఉంటారు. వాళ్ళకి హైజీన్ మెయింటైన్ చేయడం తెలియదు. పైగా ఇలాగ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఏవో ఒక హ్యాబిట్స్ ఉంటాయి. ఆకు తినడమో, వక్క తినడమో, బొగ్గుతో పళ్ళు తోముకోవడమో, ఇటుకతో పళ్ళు తోముకోవడమో, ఇలాంటి హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి.
ఈ హ్యాబిట్స్ వాళ్ళు సోషలైజ్ కారు, వాళ్ళు బయటకు తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మనం ఇక్కడ సోషలైజ్ చేసి ఎడ్యుకేట్ చేసి ఇల్లు ఇచ్చి మంచి బట్టలు ఇచ్చి వేసుకోరు వాళ్ళు. వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ వాళ్ళ వే ఆఫ్ అపియరెన్స్ కానీ అన్నీ డిఫరెంట్ ఉంటాయి. సో ఆ విధంగా వాళ్ళ హైజీన్ మెయింటైన్ చేయక గారగట్టి దెబ్బతిని ఊడిపోతాయే కానీ వాళ్ళ మంత్రాలు చేయడం వల్ల ఏమీ ఊడిపోదు. అలా చేసుకుంటే చాలామంది ఒక్క తినే వాళ్ళకు, పండు ముసలి వాళ్ళకు, చేసే వాళ్ళకు పళ్ళు ఊడిపోతాయి. అలాగే దానికి దీనికి సంబంధం అన్నదే లేదు. వాడిని అలా చూసి వాడు మనం చూడగానే అనిపిస్తుంది, ఓహో ఇతను చేతబడి చేసేవాడు, పళ్ళని రాలిపోయినాయంటే ఎక్కువ చెప్పి అట్లాంటిది ఏమీ ఉండదు. ఈవెన్ మీరు కావాలంటే చూడండి, అఘోరాళ్ళు అట్లా చేసేవాళ్ళు కూడా వాళ్ళల్లో కూడా చాలామంది పళ్ళు లేని వాళ్ళు, కొన్ని డెంటల్ డిసీజెస్ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. రీజన్స్ అవే, ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయక వాళ్ళు ఒక వే ఆఫ్ థింకింగ్ వెళ్ళిపోతారు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే. జనరల్గా అంటే మీరు వచ్చే అంటే పేషెంట్స్ కానీ అంటే వాళ్ళు అడుగుతుంటారు కదా డాక్టర్, అంటే నిజంగా అంటే పళ్ళకి ఏ పేస్ట్ పడితే బాగుంటుంది అంటే చాలామంది మనం వెనకట మీరు అన్నట్టు ఇటుక పొడి బొగ్గుతోటే చేసేవాళ్ళు వెనకట. పళ్ళ పుల్ల అంటాం, వేపుల్ల. ఇప్పటికీ ఇంటికి వెళ్తే వేపుల్ల వేస్తూనే ఉంటాం మనమైనా సరే. అది చాలా మంచిది అంటారు, లోపడుతుంది కూడా బయటకు వచ్చేస్తుంది. మీరు అంటే ఈ బ్రషింగ్ విషయంలో ప్రాపర్గా మీరు ఏం చెప్తారు? దీంట్లో నేను చెప్పేది మరి మీరే డెంటిస్టులు దాన్ని యాక్సెప్ట్ చేస్తారో చేయరో కానీ నా కాన్సెప్షన్ వేరు. బికాస్ ఐ ట్రస్ట్ ఇన్ బిట్ ఆఫ్ ఆయుర్వేదిక్. నేచర్ని నమ్ముతాను కాబట్టి దాన్ని ఒకటి. ఎవ్రీబడి నోస్ దట్ నౌడేస్ చార్కోల్ హ్యాస్ బికమ్ వెరీ గ్రేటెస్ట్ బిజినెస్ ఎలిమెంట్. చార్కోల్ బ్రష్, చార్కోల్ పేస్ట్, చార్కోల్ ఫేస్ మాస్క్, చార్కోల్ ఎవ్రీథింగ్ అన్నీ చార్కోలే. బొగ్గు కూడా హెల్ప్ అవుతుంది. ఎప్పుడు అని అంటే అది ఫైన్ పౌడర్గా ఉంటే ఇబ్బంది ఉండదు. వెరీ ఫైన్ పౌడర్, మన గోధుమ పిండి అంతకంటే కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు, మరీ గరుకుగా ఉండదు, అబ్రేసివ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే రుద్దితే పళ్ళు అరుగుతాయి. అంత పొడి చేసుకోగలిగితే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. యూ కెన్ యూజ్ దట్ విత్ యువర్ పేస్ట్. కొద్దిగా పేస్ట్లో మిక్స్ చేసుకుని వాడచ్చు. వాడిన తర్వాత కూడా మౌత్ రెనిష్ మంచిగా చేసుకోవాలి, నోరు కడుక్కోవడం బాగా కడుక్కోవాలి. అప్పుడు మీకు ఆ చార్కోల్ అనేది ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఇటుక పొడి అంటారా, అది టోటల్గా రాంగ్. ఇటుక పొడితో 100% నష్టమే కానీ పాజిటివ్ ఎక్కడ ఉంది. వేప పుల్లతో, వేపది కూడా నేను అదే చెప్తాను. నా ఇది ఏంటంటే వేపని పేస్ట్ చేసుకోండి, గ్రైండ్ చేసుకోండి బాగా. గ్రైండ్ చేసినా నువ్వు పుల్లతో తోమినా ఒక్కటే ఎఫెక్ట్ అయితే ఒకటే. దానిలోని దానిలోని పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పదార్థాలు నీకు ఉపయోగపడతాయి, కానీ నువ్వు వేప పుల్లతోనే బ్రష్ చేస్తేనే హెల్తీగా ఉంటాయన్న గ్యారెంటీ ఏమీ లేదు. నేను చాలామంది నార్మల్గా బ్రష్ చేసుకోండి, వేప పుల్లతో కూడా వేప పేస్ట్తో కానీ ఒక పేస్ట్ చిన్న డబ్బాలో చేసి పెట్టుకోవడం, ఫ్రెష్గా అప్పుడు ఒక 2 days 3 days చేసుకుంటే ఇట్ విల్ హెల్ప్. మీరు యాంటీబయాటిక్ ప్రతి ఒక్కరికి తెలుసు ఆ వేప యొక్క గుణగణాలు, వాటికి నేచర్, వాట్ ఎఫెక్ట్స్ ఆన్ యాంటీబయాటిక్ ఎఫెక్ట్స్ కానీ యాంటీబయాటిక్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో, కాబట్టి అందరు దాన్ని ప్రిఫర్ చేస్తారు. కానీ మేక్ ఇట్ ఎ పేస్ట్, యూజ్ ఇట్ అలాంగ్ విత్ ద పేస్ట్. మామూలు మన కమర్షియల్ పేస్ట్తో పాటు కలిపి వాడుకోండి. లేదా ఒక పూట అది వాడితే ఒక పూట ఇది వాడడం, అలా చేయొచ్చు. ఇటుకతో అయితే తోముకోకూడదు. చార్కోల్ కూడా వెరీ ఫైన్ పౌడర్ చేసుకోగలిగితే యూ కెన్ యూజ్ దట్ ఇన్ మెనీ మైనర్ అమౌంట్స్. ఒక పేస్ట్తో పాటు కొద్దిగా చార్కోల్ కలుపుకొని వాడుకోవచ్చు. అదే నా కాన్సెప్ట్ అయితే. కొంతమంది అడిగే వాళ్ళకి నేను ఇలాగ చెప్తా. ఇట్ డజంట్ మీన్ ఇష్టానికి వేసుకొని బొగ్గుతోనే తోముకుంటాను అంటే కుదరదు. రెనిషింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బొగ్గు తోముకున్న తర్వాత కూడా దానికి అదేవిధంగా బయటకు తీసేయాలి, ఉండొద్దు అక్కడ పళ్ళ మధ్యలో. ప్రాపర్గా పేస్ట్ పర్టికులర్ ఇవే వాడని చెప్తారా మీరు? నేను చెప్పను, నేను అసలు ప్రాపర్గా పేస్ట్ ఈ పేస్టే వాడమని చెప్పను, ఈ బ్రషే వాడమని చెప్పను. డిపెండ్స్ అపాన్ ద టూత్. బేసిక్గా నేను హార్డ్ బ్రష్ని మ్యాక్సిమం వాడొద్దని చెప్తాను. ఇప్పుడు చెప్పినట్టు ఇటుక పొడి ఎందుకు వాడొద్దు అంటామంటే అరుగుతాయి కాబట్టి, పళ్ళు అరుగుతాయి కాబట్టి. హార్డ్ బ్రష్ వల్ల వచ్చే ఫలితం కూడా ఎలాగే ఉంటుంది. మరి పళ్ళు బాగా అరిగిపోయినాయి, సలుపులు ఉంటున్నాయి అంటారు కొంతమంది, వాళ్ళకైతే సాఫ్ట్ వాడమని చెప్తాం. మ్యాక్సిమం నార్మల్గా ఉన్న వాళ్ళకందరికీ మీడియం సాఫ్ట్ వాడమని చెప్తాం. మీడియం సాఫ్ట్ వాడడం వల్ల వచ్చే మేజర్గా ఉంటాయి వాటి ఎఫెక్ట్, అంటే వాటి నుంచి వచ్చే గుడ్ ఎఫెక్ట్ మేజర్గా సాఫ్ట్ మీడియం సాఫ్ట్ మీదే ఎక్కువ ఉంటుంది. మోర్ దాన్ సాఫ్ట్
హార్డ్ కంటే కూడా మీడియం సాఫ్ట్ అనేది మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. జనరల్గా అంటే మన టీత్లో పన్ను అంటే ఇట్లా హోల్ పడడము, బొక్క పడడము, దాంట్లో పస్ బయటికి రావడము, పెయిన్ రావడము ఎందుకు ఎక్కువ ఇవి జరుగుతుంటాయి? ఒకటి పిట్ అంటారు. పిట్ అండ్ ఫిషర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, చిన్న పిట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. పెద్దదవ్వడము, పుచ్చడము, అది ఇన్వాల్వ్ అవ్వడము లాంటివన్నీ అవుతాయి. ఎప్పుడైనా పన్ను పుచ్చినప్పుడు నరంకి పల్ప్ ఛాంబర్ అంటారు. పల్ప్ ఛాంబర్ ఇన్ఫెక్ట్ అయితే కనుక, దానిలో ఉన్న నర్వ్స్ అండ్ బ్లడ్ వెసిల్స్ ఇన్ఫెక్ట్ అయితే కనుక అపెక్స్ ఆఫ్ ద టూత్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. మీకు క్లియర్గా చెప్పాలంటే డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ చెప్తా. ఇది పైకి కనిపించే పన్ను, ఇది లోపలికున్న పన్ను. ఇక్కడ దాకా మనకు గమ్ కనిపిస్తుంది, లోపల పల్ప్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ బ్లడ్ వెసల్స్ ఉంటాయి. ఈ నరంకి బ్లడ్ సప్లై చేసే వెసల్స్ ఇలా వెళ్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పుచ్చిందనుకోండి, అది ఇలా స్ప్రెడ్ అయ్యి పల్ప్ ఛాంబర్లో ఇది ఎంటీ హాలో స్పేస్ ఉంటుంది, దాంట్లో బ్లడ్ వెసల్స్ అండ్ నర్వ్స్ ఉంటాయి ఇట్లా. ఇప్పుడు ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఇక్కడంతా కాకుండా ఇక్కడ పస్ ఫామ్ అవుతుంది. ఇది కాస్త బ్లడ్ యూజ్ అవ్వడము, టూత్లో నుంచి బయటికి రావడము, పస్ ఇక్కడ ఫామ్ కావడము, పెరియాపికల్ యాప్సిస్ అంటారు. అంటే టూత్ కింద పస్ ఫామ్ కావడము, ఇవన్నీ గ్రాన్యులోమా ఫామ్ కావడము, సిస్ట్ ఫామ్ కావడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇవే మనం ఎప్పుడన్నా గట్టిగా లాగినప్పుడు, నోట్లో సలైవేషన్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్ రూపంలోనో పస్ రూపంలోనో వెళ్తాయి. దీనికి ఇప్పుడు రూట్ కెనాల్ చేసుకున్న తర్వాత ఈ పస్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఇది హీల్ అవుతుంది. మీన్వైల్ ఇదంతా మంచిగా క్లీన్ చేసుకుని రూట్ కెనాల్ చేసుకుని క్యాప్ వేసుకుంటే మీకు ఈ పస్ మళ్ళీ ఫర్దర్గా రేపు పొద్దున సెక్రేట్ అవ్వకుండా అట్లాంటి కాకుండా ఉంటుంది. ఈ రూట్ కెనాల్ గురించి ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. రూట్ కెనాల్ అంటే పన్ను పై భాగం నుంచి వేరే చివరి భాగం దాకా ఈ మామూలు పదంలో వాడుక భాషలో చెప్పాలంటే సిమెంట్ వేసుకోవాలి అంతే. మామూలుగా ఏమంటామంటే ఎక్కడైతే పుచ్చుంటే అక్కడే సిమెంట్ వేసుకుంటాం, అవునా? ఇదేంటంటే కింద వేరు భాగం నుంచి కెనాల్, రూట్ కెనాల్ అని ఇప్పుడు నేను కెనాల్ చెప్పాను కదా, నర్వ్స్ అండ్ బ్లడ్ వెసల్స్ అవన్నీ కూడా మీకు సిమెంట్తో ఫిల్ చేస్తాం. ఇది టూత్, ఈ రూట్ కెనాల్, ఇది రూట్ కదా, దీనిలో మధ్యలో కెనాల్ ఉంటుంది, ఇలా ఓపెనింగ్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఏం చేసినా పుచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి పోయిందా, ఇన్ఫెక్ట్ అయిపోయింది, యాప్సిస్ ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి చక్కగా తీసేసి టూత్ ఒక విజన్ క్రియేట్ చేసుకుని లోపల ఉన్న పిప్పి గిప్ అంతా తీసేసి మీకు రూట్ కెనాల్ టిప్స్ వస్తాయి, ఫైల్స్ లాంటివి, వాటితో ఇక్కడ దాకా క్లీన్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిల్లింగ్ ఒక రకమైన సిమెంట్తోనూ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రకమైన సిమెంట్తోనూ, ఇక్కడ నుంచి ఒక రకమైన సిమెంట్తో కట్ చేసుకుని మళ్ళీ దాన్ని ఇప్పుడు ఏమవుతుందనంటే ఇవన్నీ డిజాల్వబుల్ సిమెంట్స్ వస్తాయి. బై ద టైం గోజాన్ ఇవన్నీ డిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకటి పుచ్చడం వల్ల టూత్ సౌండ్ స్ట్రక్చర్ తగ్గుతుంది, వీక్ అవుతుంది టూత్. సో వీటిని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తాం, టూత్ని అరగ తీసుకుని చక్కగా, ఎందుకంటే సరౌండింగ్స్ సౌండ్గా చేయాలి కదా, సో బార్డర్స్ అన్నీ, సో టూత్ని ఇలా గ్రైండ్ చేసుకుని క్యాప్ వేస్తాం. ఇది క్యాప్ వస్తుంది. అందుకని మ్యాక్సిమం 90% కేసెస్లో ఎప్పుడైనా రూట్ కెనాల్ చేసుకుంటే క్యాప్ కంపల్సరీ వేసుకోవాల్సి వస్తుంది. అలా ఫ్యూచర్లో ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? క్యాప్ ఊడిపోవడము, క్యాప్ ఊడిపోతుందండి. ఇప్పుడు సిమెంట్తో ఫిక్స్ చేసే క్యాప్ చాలా కేసెస్ వస్తాయి అట్లాంటివి. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత ఊడిపోవడం కానీ అట్లాంటివి వస్తాయి. ఇన్ కేస్ క్యాప్ బాగా ఉంటే, క్యాప్ క్వాలిటీ బాగా ఉంది, పగలలేదు విరగలేదు అనుకుంటే ఇదే క్యాప్ తీసి మళ్ళీ ఒక్కసారి పైన ఉన్న సిమెంట్ గిమెంట్ ఏదైనా పాతది ఉంటే అది క్లీన్ చేసుకుని ఈ క్యాప్ కూడా లోవర్ పార్ట్ క్లీన్ చేసుకుని అదే క్యాప్ మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. లేదు విరిగిపోయింది, చిప్ అయిపోయింది, కొత్త క్యాప్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికి కూడా కాస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందా? అంటే క్యాప్లో చాలా రకాలు ఉన్నాయండి. ఇంకో రకాలంటే క్వాలిటీ మారిపోతుంది. సిరామిక్ క్యాప్స్ వస్తాయి, సిరామిక్ వస్తుంది, దాంట్లో మళ్ళీ డిఎంఎల్ఎస్ అని వస్తుంది. ఏంటి సిరామిక్ అంటే నార్మల్గా చేసే లోకల్ది హ్యాండ్ మేడ్ వస్తుంది. డిఎంఎల్ఎస్ అంటే లేజర్ సెంటరింగ్ క్యాట్ క్యామ్తో తయారు చేస్తారు. అది మీకు ఒక మంచి ఫిట్ కోసమనో, మార్జిన్స్ బాగా రావడం కోసమనో, ఎంతైనా మాన్యువల్ చేయడానికి కంప్యూటర్ చేయడానికి కొంత డిఫరెన్స్ ఉంటుంది అంటారు. ఇది ఇంకొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇది కాకుండా థర్డ్ జెర్కోనియం వస్తుంది. దీంట్లో కూడా వాడే మెటీరియల్ బట్టి, బ్రాండ్ బట్టి కాస్ట్ ఉంటుంది. ఒక్కొక్క బ్రాండ్ మనం ఎట్లాగైతే మారుతి కార్ ఒక రేటు,
టొయోటో అయితే ఒక రేటు, హ్యుండై అయితే ఒక రేటు, బెంజ్, బిఎండబ్ల్యూ ఎట్లా ఉంటాయో దీంట్లో కూడా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ కాస్ట్లలో వస్తాయి. వాటికి తగ్గ క్వాలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 5 to 20 years వరకు గ్యారంటీ కార్డు ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. డిపెండ్ ఆన్ 5 to 20 years గ్యారంటీ దే ఆర్ ఛార్జింగ్. జర్కోనియంలో కూడా అంతే. జర్కోనియం ఆల్సో ఇట్ కమ్స్ విత్ మినిమమ్ ఆఫ్ 5 to 20 years. నాకు తెలిసి 5 ఎవరు ఇవ్వట్లేదు, మోర్ దాన్ 10 ఇస్తారు. ఒకవేళ 5 ఇవ్వాలనుకుంటే కొన్ని కంపెనీస్ ఇస్తున్నాయి, కానీ మోర్ దాన్ 10 to 20 years గ్యారంటీ కార్డుతో పాటు ఇస్తున్నారు. కాబట్టి దానికి తగ్గ రేటు ఇట్ కాస్ట్ అరౌండ్ అబౌట్ బేసిక్ ఒక 7,000 to 8,000 నుంచి ఇట్ రేంజెస్ అప్ టు 10,000 to 15,000 వరకు ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద మన అవైలబిలిటీ బట్టి ఇది. సో ఇంతకుముందు నేను అన్నట్టు మన టీత్కి ఇట్లా ఒక హోల్ బొక్కబడి అంత జస్ట్ కొంచెం లేయర్ ఉండేసి టీత్ తీసేసే అంటే పరిస్థితి వస్తే, ఒకవేళ తీసేస్తే అంటే నెక్స్ట్ అక్కడ ఏంటి నెక్స్ట్ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ పుచ్చిపోయింది, పన్ను తీసేసారు, అయిపోయింది, అక్కడితో పని అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఆప్షన్స్ అనేది 2 ఉన్నాయి. 1 FPD, నెంబర్ 2 RPD. అంటే ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్, రిమూవబుల్ పార్షియల్ డెంచర్. ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటే ఫిక్స్డ్ పళ్ళు, ఇప్పుడు చెప్పిన 6 సిరామిక్, జర్కోనియం. RPD అంటే తీసి పెట్టుకునేది, పెట్టుకోవచ్చు, తీసేసి పెట్టుకోవచ్చు. ఇవి డిఫరెంట్ ఉంటాయి, ఇవి డిఫరెంట్ ఉంటాయి. దీని క్వాలిటీ దీని క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది. ఇది తయారు చేసే మెటీరియల్ డిఫరెంట్ ఉంటుంది. 90% ఎవరు తీసి పెట్టుకునేదానికి వాళ్ళకు ఇంట్రెస్ట్ చూపించరు, ఎవరైనా ఫిక్స్డ్ పళ్ళే కావాలనుకుంటారు. దీనికి కొన్ని పర్టికులర్ కేసెస్ ఉన్నాయి. ఈ పర్టికులర్ కేసెస్లో ఎక్కడైతే FPD కుదరదో అటువంటి కేసెస్కి చెప్తాం, ఇక్కడ FPD పెట్టడానికి కుదరదండి, మీకు ఆప్షనల్ RPDఏ ఉంది. ఫిక్స్డ్ కూడా పెట్టచ్చు, ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతుంది, ఇంప్లాంట్ వేసుకోవాలి, సరౌండింగ్ టూత్ సరిగా లేవు. ఫిక్స్డ్ వేయాలంటే ఇంప్లాంట్ వేయాలి, ఇంప్లాంట్ వేయాలంటే పేషెంట్ పెట్టుకోలేడు, అటువంటి వాళ్ళకి RPD ప్రిఫర్ చేస్తాం. ఇలాగ దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ టు చూస్ FPD ఆర్ RPD అనేది. FPDలో సిరామిక్, నేను చెప్పినట్టు సిరామిక్ బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ అంటే ఏమనంటే, ఇప్పుడు ఇది ఒక పన్ను, ఇది వెనక్ పన్ను, ఇక్కడ పన్ను లేదు, ఎముక ఇలా ఉంది. ఇప్పుడు పన్ను పెట్టాలంటే ఈ పన్నుని ఇక్కడికి అరగదీస్తారు, ఈ పన్నుని ఇక్కడికి అరగదీస్తారు, దీని మీద మళ్ళీ ఇట్లా జాయింట్గా పన్ను కట్టుకొని బ్రిడ్జ్ చేస్తారు. అంటే ఇవి 3 యూనిట్లు, 1, 2, 3 బ్రిడ్జ్ అంటారు. అటువైపు ఇటువైపు సపోర్ట్ తీసుకుని, ఇప్పుడు మధ్యలో 2 పళ్ళు లేవు, అటువైపు ఎక్స్ట్రా వేరే పన్ను. దీనికి ఒక లా ఉంది, అంటే రూల్ ఉంది, ఏ పన్ను పోయింది, దీనికి ఎంత సపోర్ట్ కావాలనే దాన్ని బట్టి ఎన్ని పళ్ళు సపోర్ట్ తీసుకుంటాము అనేది ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారము ఎన్ని పళ్ళు సపోర్ట్ తీసుకోవాలో అన్ని పళ్ళు సపోర్ట్ తీసుకుంటాం. డిపెండ్స్, ఇప్పుడు ఈ పన్ను వీక్ ఉంది, ఇంకొక పన్ను ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ బరువు ఈ 2 మోయాలి కదా. ఇప్పుడు 100% బరువు మోయాల్సిన దీని మీద ఇప్పుడు 150% బరువు పడుతుంది, దీని మీద 150% బరువు పడుతుంది. అంటే ఈ 50-50 మొత్తం 300 అయింది. అంటే 3 పళ్ళ మీద పడే బరువు 2 పళ్ళ మీద డిపెండ్ అవుతుంది ఆ టూత్. అలాగే ఇప్పుడు ఈ టూత్ వీక్ ఉంటే ఇంకొక ఎక్స్ట్రా పన్ను సపోర్ట్ తీసుకోవాలి, తప్పదు. అలాగా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, బోన్ ఎలా ఉంది, టూత్ ఎలా ఉంది, సరౌండింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంది అనే దాని మీద ఒకటి. ఇది వచ్చి ఫిక్స్డ్ పళ్ళు. లేదండి, నాకు ఈ పన్ను అరగదీస్తారు కదా, నాకు ఈ పళ్ళు అరగతీయకూడదు, నాకు డైరెక్ట్గా కట్టండి టూత్ అనుకుంటే ఇంప్లాంట్స్ ఏముంటానంటే, టూత్ ఇది ఉంది, ఇక్కడ టూత్ లేదు, ఇక్కడ వరకు స్క్రూ వేస్తారు ఎముకలోకి. ఓకే, స్క్రూ వేసి దీని మీద అపార్ట్మెంట్ కడతారు, ఇదొక పార్ట్, దీని మీద టూత్ కన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే ఎముకలోకి ఒక వేరుని క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా ఆ వేరు మీద పన్ను పడుతున్నట్టే లిటరల్గా. దీనికి మళ్ళీ ఉన్నాయి, హెల్త్ ఎలా ఉంది, డయాబెటీస్ ఉందా, అదర్ మెడికల్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, బోన్ డెన్సిటీ ఎలా ఉంది. ఇక్కడ ఒక మన కెనాల్ ఉంటుంది, ఇన్ఫీరియర్ ఆల్వియోలార్ కెనాల్ అని కింద జాప్ అయితే, ఈ దీనిలో నర్వ్స్ అన్ని పోతుంటాయి.
ఈ నర్వ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది. అప్పర్ అయితే పైన మ్యాక్సిలరీ సైనస్ ఉంటుంది పోస్టీరియర్ పార్ట్లో. ఆ సైనస్కి ఈ ఇంప్లాంట్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది, గ్యాప్ ఉండాలి, లేకపోతే దీని మీద ప్రెషర్ పడుతుంది. ఇలా సరౌండింగ్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, హైట్ ఎంత ఉంది, బోన్ ఇలా ఉందా, డెన్సిటీ ఎలా ఉంది. ఇక్కడ మీకు 2 డైమెన్షనల్ కనిపిస్తుందా, 3 డైమెన్షనల్. ఇలానే కాకుండా ఈ హైటే కాకుండా ఈ విడ్త్ ఎలా ఉంది అన్నింటినీ కొలత చేసుకొని ఇంప్లాంట్స్ అనేటివి చేస్తారు. ఇప్పుడు దీన్ని డిస్టర్బ్ చేయరు, డైరెక్ట్గా రూట్ లాగా ఇంప్లాంట్ వేసుకుని దాని మీద అబర్మెంట్ మీద క్రౌన్ పెట్టేస్తారు. ఈ పాన్ పరాకు గుట్కా తినేవాళ్ళు వాళ్ళ పరిస్థితి అండి. ఎందుకంటే రెగ్యులర్గా ఇట్స్ దవడకి వేస్తూ ఉంటాము గుట్కాలు, పాన్ పరాకు, కైని అని చెప్పేసి. దానివల్ల పళ్ళు ఎల్లో కలర్ అయిపోవడము, సో ఇంకా అవి క్యాన్సర్ కూడా దారి తీయడము, ఇవన్నీ జరుగుతుంటాయి. బేసిక్గానే నికోటిన్ వాడకాల్లో ఎక్కువ కార్సినోజెనిక్ ఇది ఉంటుంది. సో ఆ యాక్టివిటీ, కార్సినోజెనిక్ యాక్టివిటీ వల్ల ఎక్కువ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 100% వస్తుందని కాదు, కానీ చాలా ఎక్కువ ఉంటుంది కార్సినోజెనిక్ యాక్టివిటీ. ఆ నోట్లోనే పెట్టుకొని ఉండడం, ఆ సాఫ్ట్ టిష్యూ ఏదైతే ఉంటుందో ఫ్రీక్వెంట్ ఇరిటేషన్కి గురవుతుంది. చైనికైని కంటిన్యూస్గా పెట్టుకున్న ప్యాచెస్ ఫామ్ కావడం, వైట్ కలర్ ప్యాచెస్, లుకోప్లేటిక్ ప్యాచెస్ ఫామ్ కావడం, ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఏమవుతుందనంటే మీకు కార్సినోజెనిక్ యాక్టివిటీ స్టార్ట్ అయితే ఫర్దర్గా దాన్ని ఒక పుండు ఏర్పడినా అదైనా కార్సినోజెనిక్ యాక్టివిటీ ఉండడం వల్ల అది వూండ్ హీల్ కాకపోవడం, క్యాన్సర్ సెల్స్ డెవలప్ కావడం, అక్కడి నుంచి స్ప్రెడ్ అవ్వడం, తగ్గకపోవడం, మ్యూటెంట్ సెల్స్ ఫామ్ కావడం, ఇవన్నీ జరుగుతాయి. సో అసలు ఆ యాక్టివిటీ పాన్ పరాగ తినడం అనేది ఒక రాంగ్ థింగ్. అంటే మన హెల్త్కి మంచిది కాదు. నేను కొంతమందికి 100 సిగరెట్లు తాగినా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందికి 1000 సిగరెట్లు తాగినా క్యాన్సర్ రాదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ హిస్ బాడీ ఇమ్యూనిటీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అదే దానికి ఆ నేచర్ ఎలా ఉంది, బాడీ నేచర్ ఎలా ఉంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అంతేగాని వాడిని తాగినా అతను తాగినా నాకు వచ్చింది అతనికి రాలేదు, ఇట్స్ నాట్ లక్, నా దురదృష్టమో అదృష్టమో కాదు. బాడీ యాక్టివిటీ అలాంటిది, బాడీ స్టామినా అలాంటిది, సెల్స్ స్టామినా అలానే ఉంటుంది, కాబట్టి అది వస్తుంది. ఇక స్టెయిన్స్ అంటారా, ఆ స్టెయిన్స్ ఒక్కసారి మేజర్గా వచ్చేస్తే మళ్ళీ నార్మల్ వైటిష్గా ఏమొచ్చేవి, టాప్ గ్రేడ్ A1 A2 షేడ్ వచ్చేది. వన్స్ ఇట్ ఈస్ గాన్, ఇట్స్ గాన్. సాఫ్ట్ టిష్యూ ఇరిటేషన్ లోన్ అయి ఉంటుంది, చిగుర్లు బాగా దెబ్బతింటాయి. ఎక్కడైతే పెట్టుకుంటారో చూడండి, ఎక్కడైతే చికెనీగానే పెట్టుకుంటారో ఆ పళ్ళు బాగా చిగుర్లు తగ్గిపోయి ఇక్కడ దాకా ఉండవు. చిగుర్లు చాలా మందికి ఎక్కడైతే ఆ చైనీ కైనీలు అవి పెట్టుకుంటారో అక్కడ సగం చిగురు ఉండదు, ఎముకుండదు, తినేస్తుంది మొత్తం ఇదిని. పళ్ళు ఊడిపోతాయి, రాలిపోతాయి. ఆల్రెడీ ఇరిటేషన్కి లోనైన ఏరియా ఎంత మాత్రం హీలింగ్ ఉంటుందో చెప్పలేము. క్యాప్లు పెడితే ఎంత మాత్రం వర్కౌట్ అవుతుందో చెప్పలేము. ఆ గ్యాప్ని ఎవరు నింపలేరు, కొంత గ్యాప్ అయితే ఉంటుంది. ఇంప్లాంట్స్ వేయలేని పరిస్థితి ఉండొచ్చు, ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాబిట్ బ్రేక్ చేయాలి, హ్యాబిట్ మానేసేయాలి, క్లీనింగ్ చేయించుకోవాలి, రిక్వైర్డ్ సర్జరీస్ ఏదన్నా ఉంటే చేయించుకొని పళ్ళు ఊడిపోయినాయా ఉన్నాయా, ఉన్నదాన్ని అయితే ఎలా కాపాడుకోవాలి, ఊడిపోయిన దాన్ని అయితే ఎలా పెట్టుకోవాలనే దాన్ని బట్టి ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. ట్రీట్మెంట్ ప్లాన్ ప్రకారం చేయించుకుంటే he can, those teeth or his oral hygiene or oral health might extend to till his old ages. లేదా మధ్యలోనే అతనికి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ అప్పుడు నెత్తి నోరు కొట్టుకున్నా ఏమీ చేయలేదు, తిరిగి రావు. ఇప్పుడు దేవుని బ్లేమ్ చేసినా, డాక్టర్ని బ్లేమ్ చేసినా, నువ్వు బ్లేమ్ చేసుకున్నా పోయిన హెల్త్ అయితే తిరిగి రాదు. ఓల్డ్ ఏజ్లో జనరల్గా పళ్ళు ఊడిపోతూ ఉంటారు. సో నిజంగా అంటే ఎవరైతే ఓల్డ్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళు పళ్ళు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందా? 100%. ఇప్పుడు పళ్ళు పెట్టుకోవడం కోసమే పళ్ళకు ఉండడం. జనరల్గా ఓల్డేజ్ వాళ్ళు పళ్ళు పెట్టుకోరు, వాళ్ళు ఆ టైం వచ్చిందంటే 80 సంవత్సరాలు, 85, 75, 90 ఇయర్స్ వచ్చినప్పుడు పళ్ళు జనరల్గా ఊడిపోతుంటాయి ఉండే వాళ్ళకి. బేసిక్గా ఇట్లాంటి కేసెస్లో ఏముంటుందంటేనండి, ఆఫ్టర్ 60 to 70 ఇయర్స్ స్టార్ట్ అయిపోద్ది వాళ్ళకి పళ్ళు పడిపోవడం. నాట్ లెస్ దాన్ 50 నుంచి స్టార్ట్ అయిపోతాయి. బై ద ఎండ్ ఆఫ్ 70, 75 ఆల్రెడీ పళ్ళు పడిపోయి ఉంటాయి చాలా వరకు. సో ఈ 20 ఇయర్స్ ఆఫ్ టైం స్పాన్లో అలవాటు పడిపోయింటారు.
వీళ్ళకి కావాల్సిన సాఫ్ట్ డైట్, వీళ్ళు తినే డైట్ ఆల్రెడీ సైకలాజికల్గా అలవాటు పడిపోయి అదే డైట్ ఫాలో అయిపోతారు. నేను తింటూనే ఉన్నాను కదా అని. వాస్తవంగా మాట్లాడుకుంటే వాళ్ళు అన్నీ తినలేరు. కొన్ని మాంసం అవి తినలేరు. కొన్ని హార్డ్ ఐటమ్స్ ఏదైనా ఉంటే తినలేరు, ఏదైనా సాఫ్ట్ డైట్ తీసుకోగలరు. సో వాళ్ళకి అది అవసరం లేదు అని అనిపిస్తుంది. బట్ వన్స్ వాళ్ళ టీత్ పెట్టుకుంటే వాళ్ళ న్యూట్రిషన్ చాలా బాగా డెవలప్ అవుతుంది. తెలియకుండానే అన్నీ తింటారు. మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్స్ వాళ్ళకి తెలియకుండానే అన్నీ తినడం వల్ల మైక్రోస్ అన్నీ మంచిగా బాడీకి చేరుతాయి. సో ద లైఫ్ స్పాన్ విల్ ఇంక్రీజ్. 80 ఏళ్ళు అయినా 60 ఏళ్ళకి పళ్ళాను అనుకుంటే సరిగా తిండి కనుక వీక్ అయిపోయి 70కో 80కో యూ మైట్ లీవ్ దిస్ వరల్డ్. బట్ న్యూట్రిషన్ కరెక్ట్గా ఉండడం వల్ల ద లైఫ్ స్పాన్ విల్ ఎక్స్టెండ్, హిస్ హెల్త్ విల్ ఎక్స్టెండ్, హిస్ వెల్ బీయింగ్ విల్ ఎక్స్టెండ్. అండ్ ఎనర్జీ లెవెల్స్, రోజులో ఎంత పని చేసేవాడు ఇంకొద్దిగా ఎక్కువ చేస్తావు. వన్స్ యూ హ్యావ్ టీత్, యూ ఈట్ ఎవ్రీథింగ్ లైక్ మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తింటే ఆబ్వియస్లీ విల్ హ్యావ్ నైస్ గుడ్ హెల్త్ కదా. వర్క్ అనేది మంచిగా చేస్తావు, లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. సైకలాజికల్గా వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది దట్ ఐఎమ్ నాట్ ఇల్, నేను అనారోగ్యంతో నేను బాగున్నా, చక్కగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అది కాబట్టి ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఎవ్రీబడి టు గెట్ ట్రీటెడ్. ఏదైతే ప్రాబ్లం ఉందో డెంటల్గా ఉన్నప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈ పళ్ళు తీయించుకోవడం వల్ల చాలా మంది కళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి, కళ్ళు సరిగ్గా కనపడవు, ఒక స్టేజ్ వచ్చేసరికి బాగా డిమ్గా కనిపిస్తాయి అని చెప్పేసి. అసలు అది కాన్సెప్టే కాదండి, అది ఎటువంటిది లేదు. నాకు తెలిసిన ఏమనుకుంటున్నానంటే ఒకప్పుడు డెంటిస్ట్ బయట వాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. డెంటిస్ట్ నేను ఒక డాక్టర్ కాకుండా బయట కటింగ్ చేసే వాళ్ళు, లేకపోతే ఈ నెయిల్స్ కట్ చేసి చెవుల్లో చేయడానికి సపరేట్గా కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పట్లో తెలియకుండా తీయడము, అవి లోపలికి వెళ్ళిపోవడం, బయటకు రావడం, ఇన్ఫెక్ట్ అవ్వడము, రకరకాల రీజన్స్ వల్ల టోటల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల చుట్టుపక్కల ఉన్న అన్ని నర్వ్స్ పెద్ద డ్యామేజ్ అవ్వడము, ఇన్ఫెక్షన్స్ వల్ల ఐసైట్ తగ్గడం అట్లాంటివి ఉండదు. కానీ నౌడేస్ ఐ హ్యావెంట్ సీన్ ఎనీ కేస్ సచ్ కైండ్ ఆఫ్ కేస్. అంటే ఏదో పన్ను తీయడం వల్ల నాకు ఐసైట్ తగ్గింది అనేది ఇట్స్ ఎ టోటల్ మిత్. అదే టబు, అసలు అబద్ధం. అది అట్లాంటిది ఏమీ ఉండదు. అసలు దానికి దీనికి సంబంధం లేదు. దేనికి సంబంధించిన నర్వ్స్ దానికి ఉంటాయి. కంటికి పంటికి కలిపి ఒకే నర్వ్ ఏం రాదు. వాళ్ళు బ్రెయిన్ నుంచి వచ్చే ఆ లెక్కన వేసుకుంటే అన్ని బ్రెయిన్ నుంచే వస్తాయి, టోటల్ బాడీకి బ్రెయిన్ నుంచి వస్తుంది. సో అలా కాకుండా ఎక్కడికి వచ్చిన డివిజన్స్ ఉంటాయి. ఆ డివిజన్స్ ప్రకారం దేనికి ఏ పార్ట్కి వెళ్ళాల్సిన నర్వ్, ఆ బ్లడ్ వెసల్స్ ఆ పార్ట్కి వెళ్ళిపోతాయి. దీనివల్ల దానికి వస్తుంది, దానివల్ల దీనికి వస్తుంది. అంటే దేర్ ఆర్ కండిషన్స్ వేర్ టూత్ కాసెస్ హార్ట్ ప్రాబ్లమ్స్. అంతేగాని పన్ను తీసినంత మాత్రం హార్ట్ ప్రాబ్లం వస్తుందని కాదు. దానికి దీనికి ఎంత మేజర్ ప్రతి ఒక్కరిలో వస్తుందని కాదు. కానీ ఇది మాత్రం మిస్కన్సెప్షన్, మిత్, దానికి అబద్ధం. అది మీ దగ్గరికి ఎక్కువ ఎలాంటి అంటే మేజర్ కేసెస్, కాంప్లికేటెడ్ కేసెస్ ఎలాంటివి వస్తాయి? మేజర్ కాంప్లికేటెడ్ 90% కేసెస్లో చేయాల్సింది ఫస్ట్ స్కేలింగ్ ఉంటుందండి. స్కేలింగ్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది 90% కేసెస్లో. అండ్ మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి వస్తాయి అంటే పిప్పిపళ్ళే వస్తాయి. మేజర్గా పిప్పిపళ్ళు, రూట్ కెనాల్ అండ్ క్యాప్ ఎక్కువ వచ్చేవి. అపార్ట్ ఫ్రమ్ దట్ మొక్కలు అంటే క్రౌన్ పార్ట్ వరకు పడిపోయి విరిగిపోయి వేర్లు భాగం మాత్రం మిగిలిపోయి దానివల్ల ఇన్ఫెక్ట్ అయిన కేసెస్ వస్తాయి. అండ్ జ్ఞానదంతం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక డైరెక్షన్లో ఇట్లా నిలువుగా రాకుండా ఇట్లా పడుకోవడం కానీ, ముందరకు కానీ వెనక్కి కానీ టిల్ట్ అయి ఉంటే ఆల్వేస్ వాట్ టూత్ ట్రైస్ టు డూ ఏజ్లో వస్తాయి. బేసిక్లీ ఇట్ షుడ్ కమ్ అరౌండ్ 20 years. అయితే జ్ఞానదంతం. కొంతమంది డిలేడ్గా వస్తాయి, కొంతమందికి ముందే ఎరప్ట్ అవుతాయి. జ్ఞానదంతాలు రావడం వల్ల ఇంకేమైనా అడ్వాంటేజ్ ఉంటుందా మౌత్లో? అడ్వాంటేజెస్ అంటే పర్టికులర్ అడ్వాంటేజ్ టూత్ రావడానికి అడ్వాంటేజ్ ఉండదు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఓరల్ క్యావిటీ. బట్ ఆ టూత్ రావడం వల్ల వచ్చే డైరెక్షన్ వల్ల ఎరప్షన్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఆ టూత్ మీసెల్లీ యాంగిల్డా, డిస్టల్లీ టిల్టెడా ఉంటే టూత్ ఆల్వేస్ ట్రై టు ఎరప్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు యాంగులేటెడ్ ఉందనుకోండి, మీసెల్గా అంటే ముందరికి టిల్ట్ అయిందనుకోండి, ఇట్ ప్రెషర్ అప్లై చేస్తుంది ముందర పంట మీద.
దానివల్ల ముందర పన్ను రిజర్వ్ అవ్వడం కానీ, ఆ ముందర పన్ను పెయిన్ రావడం కానీ, ఇట్లా ముందుకు టిల్ట్ అయ్యి ఉంటే అక్కడ ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఇది పుచ్చడము, ముందర పళ్ళు పుచ్చు రావడం కానీ అటువంటివి ఉంటాయి. సర్జికల్గా దాన్ని రిమూవ్ చేస్తాం. సర్జికల్గా రిమూవ్ చేసేటప్పుడు దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు సార్ట్ అవుట్. అంటే నర్వ్ అప్రాక్సిమిటీ ఎంత ఉంది, నర్వ్కి ఆ కింద ఉన్న నర్వ్ కెనాల్ అని చెప్పాను కదా, ఆ నర్వ్ కెనాల్కి ఎంత దూరంలో ఉంది పన్ను, హైట్లో ఎంత దూరంలో ఉంది, తీసేటప్పుడు నర్వ్ మీద ఏమన్నా ప్రెషర్ పడుతుందా, ఈ పన్ను ముందర పన్ను డిస్టర్బ్ కాకుండా తీయాలంటే ఎలా, కొన్ని మరీ డీప్గా ఉంటాయి, ఆ డీప్గా ఉన్న వాళ్ళని ఏ విధంగా తీయాలి, ఎంత కష్టం అనే దాని మీద బేస్ చేసుకుని సర్జరీకి కాస్ట్ అనేది చెప్తారు. ఎత్తు పళ్ళుతో బాధపడే వాళ్ళకి నేనేం చెప్తాను, పళ్ళు ఎత్తుండడం వల్ల జనరల్గా మన ముఖంలో లుక్కే చేంజ్ అయిపోతుంది. ఎస్థెటికల్గా మనకు చాలా మందికి మెత్తు పళ్ళతో వచ్చి ద మెయిన్ కాజెస్ ఎస్థెటిక్స్ ఏంటంటే అందంగా లేదు, ఎత్తుగా ఉన్నాయి, నవ్వితే బాగాలేదు అనేది మెయిన్ ఇష్యూ ఉంటుంది. గ్యాప్స్ ఉన్నాయి పళ్ళల్లో అనేది. దెర్ ఆర్ లాట్ మెనీ రీజన్స్ ఫర్ దాట్. హ్యాబిట్స్ అంటే టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ అని, మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ అని, టమ్ సకింగ్ వేలు నోట్లో పెట్టుకునే హ్యాబిట్ కానీ, ఇట్లాంటివి చాలా రీజన్స్ ఉన్నాయి. స్కెలిటల్గా కూడా మన ఫిజియోలాజికల్గా కూడా మనకు చాలా అనటామికల్గా చేంజెస్ ఉండడం వల్ల, మన గ్రోత్ ప్యాటర్న్స్ డిఫరెంట్ ఉండడం వల్ల, పై జా ముందుకు ఉండడం, కింద జా వెనక్కు ఉండడం, లేదా కింది జా ముందుకు ఉండడం, పై జా వెనక్కు ఉండడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాల్ అక్లూషన్స్. చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా పళ్ళు ఇట్లా అద్దడం వల్లనే పైకి వస్తాయని చెప్పేసి అద్దడం వల్లనో, వేలు పెట్టుకోవడం వల్లనో, కావాలని నాలుగుతో తోసే అలవాటు చేయడమో, ఇట్లా డిఫరెంట్ హ్యాబిట్స్. ఎంగిలి మింగేటప్పుడు పళ్ళను నాలుగుతో ముందరికి తోస్తారు కొంతమంది, టంగ్ థ్రస్టింగ్ అంటారు. ఆ హ్యాబిట్ ఉన్న గ్యాప్స్ రావడము, ఇలాంటివన్నీ ఉంటాయి. దానికి ఒక చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఏదైనా చేయాలి అనుకుంటే ప్రివెంటివ్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేయాలి. అంటే ఫర్దర్గా అది రాకుండా ముందుగా అనాలిసిస్ చేసుకునేది. చాలా వరకు తక్కువ ప్రివెంటివ్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు కానీ చాలా తక్కువ కొద్దిగా. బికాస్ ఆ టైంలో మళ్ళీ పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు, గేర్ ఇస్తారు, హెడ్ గేర్ అని, చిన్ క్యాప్ అని చాలా ఇస్తారు. సో వాటిని పిల్లలు యాక్సెప్ట్ చేస్తారా లేదా, వేసుకుంటారా లేదా అనేది చెప్పలేము. సో ఏజ్ ఆఫ్టర్ మెచ్యూరిటీ 21 years తర్వాత, గ్రోత్ ఆగిపోయిన తర్వాత, సెకండరీ గ్రోత్ మొదలైన తర్వాత మ్యాక్సిమం ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేస్తారు. చేయించుకునే వాళ్ళు 90% ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళే ఉంటారు. ఆఫ్టర్ 16 చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. 13 తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు 15-16 ఏజ్కి. బట్ చాలా వరకు కేసెస్ అబౌవ్ అంటే ఈ డిగ్రీ, ఇంటర్ ఆ పీరియడ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఆ టైంకి వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వస్తుంది, చేయించుకోవాలని ఒక కోరిక ఉంటుంది కాబట్టి ఆ టైంకి వస్తారు. 90% కేసెస్ బ్రేసెస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. సిరామిక్ ఉన్నాయి బ్రేసెస్లో, అంటే డిపెండ్స్ అపాన్ ద కేసు, ముందు ఉన్నాయా, వెనక్కి ఉన్నాయా, టిల్ట్ ఉన్నాయా, రౌండ్గా ఉన్నాయా అనే దాని బేస్ మీద బ్రేసెస్. స్టీల్ బ్రేసెస్ అంటారు, స్టెయిన్లెస్ స్టీల్ బ్రేసెస్. సిరామిక్, ఇది కాకుండా కొత్త అడ్వాన్స్డ్ వచ్చింది అలైనర్స్. క్లియర్ ఉంటుంది, రిమూవబుల్ ఉంటుంది. పేషెంట్ కెన్ ఎనీ టైం రిమూవ్ దట్, తీసేసి క్లిప్ లాగా, అంటే ఒక తొడుగులాగా వస్తుంది, ఇలా వేసేసుకుంటాం ఇలా. ఇది అలైనర్స్ అయితే అలా తీసేసుకొని పెట్టుకునే స్టీల్ క్లిప్ లాగా వస్తుంది కదా, ఇది అలా ఉండదు, ఇలా ఉంటుంది అంతే, గార్డ్ లాగా. దాన్ని అలా పెట్టేసుకోవడమే. దీంట్లో సైజెస్ వస్తాయి, మూమెంట్కి తగ్గట్టు ప్రతి 15 daysకి ఒకటి మార్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఒక ట్రీట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు ఇస్తారు క్లియర్గా. జనరల్గా ఇప్పుడు అది బెటర్ అంటారా, క్లిప్ ఇట్లా స్టీల్ లాంటి? అంటే దిస్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. స్టీల్ లాగా వచ్చేది ఒక కాస్ట్ ఉంటుంది. ఇట్ రేంజెస్ అరౌండ్ అబౌట్ 25,000 to 40,000. సిరామిక్ బ్రేసెస్ ఒక టూత్ కలర్లో ఉంటుంది, స్టీల్ బదులు టూత్ కలర్లో వస్తుంది. ఇట్ రేంజెస్ అబౌట్ 40,000 to 55,000. ఇవి పెట్టుకోవడం వల్ల టీత్ నార్మల్ అవ్వడం అంటే సరిగ్గా ఒక ప్రాపర్కి వస్తుంది అండి, ఒక ప్రాపర్ ఇదిలోకి వస్తుంది, రావడం అయితే వస్తుంది. దెర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ టు డూ ఇన్ దాట్. ప్లేస్ సరిపోలేదు, మూమెంట్కి ప్లేస్ సరిపోవట్లేదు అంటే టూత్ ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి కొన్ని పళ్ళు తీయాల్సి వస్తుంది టు క్రియేట్ దట్ స్పేస్. పళ్ళు కదలడానికి స్పేస్ కోసం. ఆల్రెడీ స్పేసెస్ ఉంది, కొంతమంది మరీ ఎక్కువ స్పేసెస్ ఉండి చేసిన తర్వాత కూడా సెట్ కావు. ఎందుకంటే బియాండ్ దట్ స్పేస్ వాళ్ళకి ఇంకా మూవ్ కావాలనుకోండి, ఎక్కడి నుంచి మూవ్ అవ్వాలి అంటే స్పేస్ కావాలి. స్పేస్ కావాలంటే టూత్ స్లైసింగ్ చేయడము, అంటే గ్యాప్లు క్రియేట్ చేయడము ఇంటెన్షనల్గా, లేదా
ఎక్స్ట్రాక్ట్ చేయడము, మరీ ఎక్కువ స్పేస్ కావాలంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, మైనర్ స్పేస్ సరిపోదంటే టూత్ స్లైసింగ్ చేస్తారు. అలా అంటే ఇవన్నీ ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఒక భాగం. ఎలా జరపాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, చేయాలంటే ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీకు గ్యాప్ కావాలంటే ఏం చేయాలి, ఏం రొటేషన్స్ చేయాలి, ఏం పైకి వెళ్ళాలి, ఏం కిందికి రావాలి, ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది పేషెంట్కి చెప్తారు. ఆ ప్లాన్ తగ్గట్టు డిఫరెంట్ ఛార్జెస్, అంటే యూజ్ చేసే మెటీరియల్ కూడా మారిపోతుంటుంది, ప్రతి పేషెంట్కి ఒకటే వాటర్. కాబట్టి దాన్ని బట్టి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ ప్రకారం ఒక అమౌంట్ క్రియేట్ అవుతుంది. జనరల్గా నార్మల్గా బ్రష్ ప్రాపర్గా చేసినా కూడా చాలా మందికి నోట్లో నుండి స్మెల్ వస్తుంది. అది దేనివల్ల స్మెల్ అనేది వస్తుంది? బేసిక్గా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వల్ల కూడా బ్యాడ్ బ్రీత్ వస్తుంది. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కడుపులో ఆకలి ఎక్కువ సరిగా టైంకి తినకపోవడం, ఆకలితో ఎక్కువసేపు ఉండడం, అసిడిటీ ఉన్న వాళ్ళల్లో కూడా బ్యాడ్ బ్రీత్ వస్తుంది. ఇప్పుడు నాలో వస్తుంది బ్యాడ్ బ్రీత్ అని అంటే నేను తినగానే మళ్ళీ బ్యాడ్ బ్రీత్ రాదు. బికాస్ నేను తినగానే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ డిజాల్వ్ అయిపోతాయి. డిజాల్వ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, మీకు ఆ స్మెల్ అనేది బయటకు రాదు. సో టైం టు టైం టేకింగ్ లాట్ ఆఫ్ వాటర్, మంచి గ్యాస్ట్రిక్ హెల్త్ మంచిగా పెట్టుకోవడం, అల్సర్స్ అవి లేకుండా ఫామ్ చేయడం, టైం టు టైం భోజనం చేయడం. అట్లీస్ట్ మేము బయట ఉన్నాం, భోజనం చేసే టైం లేదు, హ్యావ్ సంథింగ్, ఫ్రూట్ ఆర్ బనానా ఏదో ఒకటి, సమ్ ఫ్రూట్స్, ఏదో దగ్గరలో దొరికిన ఫ్రూట్స్ ఏదో ఒకటి తినేస్తే ఆత్మారాముడు శాంతిస్తాడు. చక్కగా ఉంటే మీకు ఆ బ్యాడ్ బ్రీత్ అనేది మేజర్ ఉండదు. అది ఒకటి ఉంటుంది. మేబీ డ్యూ టు టాబ్లెట్స్, మెడికేషన్ వల్ల ఉండడం వల్ల, కొంతమందిలో ఇది ఉండడం వల్ల, హ్యాబిట్స్ వల్ల, రకరకాల రీజన్స్ ఉన్నాయి. హాల్టోసిస్కి 90% ఓరల్ హైజీన్ వల్లే ఉంటుంది, లేదా గ్యాస్ట్రిక్ ఆకలితో ఉండడం ఇట్లాంటివి నేచర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ రాయ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు. సో నిజంగా చాలామంది ఇది అంటే మీరు చెప్పిన కొన్ని అయితే కండిషన్స్ ఉన్నాయి, తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే దీని టీత్ వల్ల చాలామంది చాలా రకాల, నేను ఇప్పుడు చెప్పినవన్నీ పైన చెప్పాను, బేసిక్స్ ఊరికే లేమన్ వర్డ్స్లో కనపడేటట్టు ఇట్లా యావరేజ్గా చెప్పాను. ఒక డాక్టర్గా ఒక డాక్టర్ కూర్చొని మాట్లాడితే ఒక డిఫరెంట్గా ఉంటుంది, పేషెంట్కి చెప్పేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. సో అందరికీ అర్థమయ్యేటట్టు ఉన్నంత కాన్సెప్ట్లో చెప్పాను. ట్రీట్మెంట్ ప్రాసెస్ అయితే ఎక్కడైనా ఒకటే ఉంటుంది. 99% కేసెస్లో ఏ హాస్పిటల్కి పోయినా ఒకే ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్లు ఏవి మారవు అంటిల్ మైనర్ థింగ్స్. ఒక కాన్సెప్ట్లో ఒక డాక్టర్ ఒక పద్ధతిలో బాగా స్పెషలైజ్డ్ ఉంటే ఆ పద్ధతిలో క్యూర్ చేయడానికి చేస్తాడు, లేదా ఆ మైనర్ థింగ్స్ తప్పితే ప్రాసెస్ నాకు తెలిసినంత వరకు నేను చెప్పినట్టు 90 to 99% ఒకటే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ ఈస్ టోటల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ టు మెయింటైన్ దర్ ఓన్ ఓరల్ హెల్త్. ఇట్స్ నెవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డాక్టర్ ఆర్ నెవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు ఎంత చక్కగా పళ్ళు పెట్టుకుంటారు, ఎంత చక్కగా పళ్ళు తోముకుంటారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన జనరల్ హ్యాబిట్స్ కానీ ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టే వాళ్ళ ఓరల్ హెల్త్ అనేది డిసైడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.